ఓం మహాగణపతే నమః. మనము ఈ ఏప్రిల్ మాసంలో రవి గ్రహానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఈ రవి గ్రహం వల్ల రాశుల వారికి, ప్రతి రాశి వారికి ఎలాంటి మార్పులు కలుగుతున్నాయి, ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసంలో రవి 2 రాశుల్లో సంచారం చేస్తున్నాడు. 1 నుంచి దాదాపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మీన రాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఆ తరువాత అంటే దాదాపు 14 నుంచి ఈ మాసము చివరి వరకు అంటే 30వ తారీఖు వరకు కూడా మేష రాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. అంటే ఈ రవి యొక్క సంచారము మీన రాశిలోను మేష రాశిలోను ఈ 2 రాశుల్లో ఈ ఈ మాసంలో ఉంటుంది. ఈ రాశి ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము అన్ని రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి, ఎలాంటి అనుకూలత ప్రతికూలత ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. వృషభ రాశి వారికి ఏప్రిల్ మాసంలో రవిగ్రహ మార్పు వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు చూసినట్టయితే వీరికి రవి 11వ భావంలోను అదేవిధంగా 12వ భావంలోను సంచారం చేస్తున్నాడు. ఏప్రిల్ 13 వరకు 11వ భావంలోను లాభదాయకంగా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఏప్రిల్ 14 నుంచి మొదలుకొని 30వ తేదీ వరకు 12వ భావంలో వృషభ రాశి వారికి సంచారం అనేది ఉంటుంది. అయితే 11వ భావంలో సంచారం చేస్తున్నప్పుడు చాలా చక్కటి ధనలాభం కనిపిస్తుంది. వస్తు వాహనానికి సంబంధించిన విషయాల్లో లాభాలు, అదేవిధంగా ఇంట్లో చక్కటి గుర్తింపు అనేవి లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి పేమెంట్స్ పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొత్త ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచనలు, కొత్త ఇన్కమ్ సోర్స్ గురించి మీకు మంచి చక్కటి నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీరు పెట్టినటువంటి ఎఫర్ట్స్ కి తగినటువంటి మనీ కూడా వచ్చే అవకాశాలు, అంటే డబ్బు కూడా వచ్చే అవకాశాలు మనకు మొదటి భాగంలో చాలా చక్కగా వృషభ రాశి వారికి ఈ రవి గ్రహం వల్ల కలుగుతున్నాయి. అయితే కెరీర్ లో కూడా మంచి రికగ్నిషన్ అనేది ఉంటుంది. సీనియర్స్ నుంచి, మీ యొక్క పై అధికారుల నుంచి అప్రిషియేషన్ అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. మీ యొక్క నెట్వర్కింగ్ వల్ల అంటే మీకున్నటువంటి నెట్వర్కింగ్ వల్ల, పరిచయాల వల్ల చక్కటి ఆపర్చునిటీస్ కూడా మీకు వస్తాయి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ప్రమోషన్ కు సంబంధించినటువంటి విషయాలు, ఇన్కమ్ సోర్స్ కు సంబంధించినటువంటి విషయాల్లో డిస్కషన్స్ అనేవి కూడా జరుగుతాయి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. సోషల్ నెట్వర్కింగ్ లో కొత్త కాంటాక్ట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ ద్వారా సహాయం పొందేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మెంటల్ గా కూడా అంటే మంచి పాజిటివ్ థింకింగ్ అనేది కూడా ఈ మొదటి భాగంలో చక్కగా వృషభ రాశి వారికి ఉంటుంది. ఇక రెండవ భాగంలో చూసినట్టయితే రెండవ భాగంలో కాస్త ఖర్చులు ఎక్కువగా అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సేవింగ్స్ తగ్గుతుంది. అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారు ఏప్రిల్ 14 నుంచి 30 వరకు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడము మంచిది. అదేవిధంగా నిద్ర సమస్యలు, కాస్త ఎనర్జీ తగ్గుతుంది. నిద్ర సమస్యలు కూడా రెండవ భాగంలో కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కూడా మీకు కాస్త బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఈగోయిస్టిక్ గా వెళ్ళకండి. రెండవ భాగంలో ఎందువల్లంటే 12వ స్థానంలో సంచారం చేస్తున్నది కాబట్టి ఈగోయిస్టిక్ గా వెళ్లకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లోను, అదేవిధంగా ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా ఖర్చులు కనుక చేస్తున్నట్టయితే వాటికి 1-2 సార్లు ఆలోచించి తగినటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఓవరాల్ గా చూసినట్టయితే వృషభ రాశి వారికి మొదటి భాగంలో చక్కగా అనుకూలత ఉంది. రెండవ భాగంలో కాస్త ప్రతికూలత ఉంది. చక్కటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఈ ప్రతికూలత నుంచి కూడా మీరు అధిగమించి మంచి ఫలితాలు పొందగలుగుతారు. గ్రహాల్లోకెల్లా సూర్యుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. జ్యోతిష శాస్త్రరీత్యా సూర్యునికి చాలా అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ సూర్యుడు మనకు చాలా విషయాలకు కారకత్వం వహిస్తాడు. ముఖ్యంగా ఆత్మకు అంటే సెల్ఫ్ కు సంబంధించినటువంటి విషయాల్లో సూర్యుడు కారకత్వం వహిస్తాడు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా సూర్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఒక వ్యక్తికి కాన్ఫిడెన్స్ లోపించింది అంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అంటే అర్థము సూర్యగ్రహం యొక్క పరిస్థితి, అంటే ఆ ప్లేస్మెంట్ అనేది ఆ జాతకంలో అంతగా అనుకూలంగా లేదు అని మనం గ్రహించాలి. అయితే అదే కాకుండా సూర్యుడు మనకు తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. గౌరవము, సెల్ఫ్ రెస్పెక్ట్, అదేవిధంగా ఒక సమాజంలో మనకున్నటువంటి ప్రతిష్ట, పలుకుబడికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సూర్యుడు మనకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే సూర్యగ్రహం గనక మన జాతకంలో చాలా చక్కగా బలంగా ఉన్నట్టయితే మనకు సమాజంలో కూడా కీర్తి, ప్రతిష్టలు అనేవి వస్తాయి. అదేవిధంగా మంచి హోదా వస్తుంది, గౌరవం అనేది కూడా కలుగుతుంది. అంతేకాకుండా
మీకు సూర్యుడు గనుక బలంగా ఉంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే మీరు ఒక టీమ్ లీడ్ చేసినా, ఒక రాజకీయ నాయకులైనా, పొలిటీషియన్స్ అయినా వీరందరికీ ఆహ్, రవి ఎప్పుడైతే చాలా బలంగా ఉంటాడో, సూర్యుడు ఎప్పుడైతే చాలా బలంగా ఉంటాడో, వారికి చక్కటి లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి వస్తుంటాయన్నమాట. అయితే ఎప్పుడైతే సూర్యుడు అంతగా అనుకూలంగా లేనట్టయితే, ఏదైతే మనం ఇప్పుడు కారకత్వాలు చెప్పుకున్నామో, ఆ కారకత్వాల్లో లోపం అనేది ఉంటుంది. అదేవిధంగా సూర్యుడు వీక్‌గా ఉన్నట్టయితే వీరికి ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈగోయిస్టిక్‌గా ఉండడము, ఆత్మవిశ్వాసం వేరు. ఆ ఆత్మవిశ్వాసంతో ఇంకా ఈగో అనేది వేరు. అయితే ఈ ఈగో అనేది ఒకవేళ సూర్యుడు గనక బలహీనంగా మీ జాతకంలో ఉన్నట్టయితే, ఎవరి జాతకంలోనైనా గనక ఉన్నట్టయితే, వారికి ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. తద్వారా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తాయి. అంతేకాకుండా సమాజంలో రెస్పెక్ట్ అనేది కూడా వారికి తగ్గుతుంది. తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది ఉంటుంది. రవి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కారకత్వం కూడా వహిస్తాడు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో మీ పై అధికారులతో మీకున్నటువంటి సత్సంబంధాల విషయాల్లో కాస్త ఇబ్బందికరం అనేది ఈ రవి బాలేకున్నట్టయితే మనకు జరుగుతుంది. అయితే ఎప్పుడు రవి మీరు స్ట్రాంగ్‌గా ఉన్నట్టయితే ఇతరులను డామినేట్ చేసేటటువంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంటే ఇతరులను లీడ్ చేసేటటువంటి లక్షణాలు, ఇతర కాన్ఫిడెన్స్‌తో ముందుకు వెళ్ళేటటువంటి లక్షణాలు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి లక్షణాలు మనకు రవి గ్రహం వల్ల కలుగుతాయి. అయితే రవి వీక్‌గా ఉన్నట్టయితే ఈగోయిస్టిక్‌గా ఉంటారు. కోపం అనేది అధికంగా రావడము, అంతేకాకుండా ఈ అథారిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్, పై అధికారులతో ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకు రవి గ్రహము వీక్‌గా ఉండడం వల్ల వస్తాయి. అయితే ఒకవేళ మీకు వీక్‌గా ఉన్నట్టయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? లేదా ఒకవేళ మీకు స్ట్రాంగ్‌గా ఉన్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు కలగడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అనే గనక మనం ఒకసారి గమనించినట్టయితే రవికి ముఖ్యంగా సూర్యో సూర్యోదయంలో సూర్య ఆరాధన అనేది చాలా ముఖ్యం. అంటే మీరు సూర్యుడిని గనక ఉదయం ఆరాధించినట్టయితే చక్కటి పరిస్థితులు మీకు నెలకొంటాయి. అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి పనులు సాధించగలుగుతారు. ముఖ్యంగా ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఎవరికైతే రవి బాలేడో మీ యొక్క జాతకంలో వారు రోజుకు 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ జపించినట్టయితే మీకు రవికి సంబంధించినటువంటి అనుగ్రహం అనేది పెరుగుతుంది. తద్వారా చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా సూర్య నమస్కారాలు కూడా చేయడం వల్ల యోగాలో ఒక భాగం. సూర్య నమస్కారాలు కూడా చేయడం వల్ల మీకు సూర్యుని వల్ల ఏదైతే సూర్యుడు బాగాలేకపోతే కలిగేటటువంటి అనారోగ్యాలు కూడా తొలగిపోయి చక్కటి ఆరోగ్యం కూడా కలుగుతుంది. సూర్య నమస్కారాలు కూడా మీకు కాన్ఫిడెన్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తాయి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. సొసైటీలో రెస్పెక్ట్ కానీ, అదేవిధంగా అధికారుల మధ్య సత్సంబంధాలు కానీ నెలకొనేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించడం కూడా సూర్యునికి సంబంధించినటువంటి ఒక పరిహారంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తండ్రిని గౌరవించినట్టయితే లేదా పెద్దలను తండ్రి సమానంలో కనుక గౌరవించినట్టయితే సూర్యునికి సంబంధించినటువంటి చక్కటి పరిహారంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకు సూర్యుడు కనుక మీకు బాలేనట్టయితే మీ జాతకంలో పాటించవలసినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక గ్రహానికి సంబంధించినటువంటి విషయాల్లో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.